యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఒక్క మాటలు ఎవరైనా చెప్తారా? ఆయన రావడానికి గల స్ఫూర్తిని ఇచ్చిన వారు ఎవరో తెలుసా? పైనున్నవారు. యేసుక్రీస్తు ప్రభులు వారు త్వరగా భూమి మీదకి రావడానికి స్ఫూర్తినిచ్చింది ఎవరు? అబ్రహాము, ఇస్సాకు. హల్లెలూయా. 10 సంవత్సరాలు అయిందంట అబ్రహాముతో దేవుడు మాట్లాడక. అట్ట 3 సార్లు జరిగింది అబ్రహాం జీవితంలో. మెసొపొతామియాలో ఉన్న అబ్రహాము దగ్గరికి దేవుని స్వరం వచ్చి, నువ్వు నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను చూపించు వాగ్దాన స్థలానికి నువ్వు రా అని అంటే బయలుదేరాడు. కానీ అమ్మడే ఎవరిని తెచ్చుకున్నాడో తెలుసా? తెరాహుని తెచ్చుకున్నాడు. తండ్రి వచ్చాడు, తర్వాత కొడుకు లోతు వచ్చాడు, లోతు భార్య. దేవుడేమన్నాడు? నువ్వొక్కడివే, నీ కుటుంబం మాత్రమే, నీకు నేను పునాదులు గల పట్టణమును ఇస్తాను. నమ్మాడు, వచ్చాడు. వచ్చినాడు పునాది గల పట్టణానికి వెళ్ళాడా? ఎక్కడ ఆగిపోయాడు? దేవుని వాగ్దానాన్నే మర్చిపోయాడు. 10 సంవత్సరాలు గింజుకున్నాడంట. ఏమని? ప్రభా ప్రభా నాతో మాట్లాడవా, నాతో మాట్లాడవా, మాట్లాడవా. 10 సంవత్సరాలు గింజుకున్నాడు. సర్లే పోనీలే పాపం అని. మరి అబ్రామా, ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? అబ్రహాముతో దేవుడు మళ్ళీ ఎప్పుడు మాట్లాడాడు తెలుసా? అబ్రహాము తండ్రి చనిపోయిన తర్వాత మరలా దేవుని స్వరం ఎవరి దగ్గరికి వచ్చింది? అబ్రహాము దగ్గర. నేనేం చెప్పాను నీకు? నేను నీకు ఏం చెప్పా? ఇప్పటికైనా నువ్వు బయలుదేరితే నీకు ఆ వాగ్దాన స్థలాన్ని నేను ఇస్తా, ఆ వాగ్దాన స్థలానికి నేను పంపిస్తా అన్నాడు. సర్లే అని లోతు దగ్గరికి వచ్చి అన్నాడు, ఒరే బాబు, మనం ఇక్కడ నించున్నాం, నువ్వు ఇట్టగాలు తిట్టపో, నువ్వు ఇట్టపోతే నేను ఇటుపోతా, నువ్వు ఇటుపోతే నేను ఇటుపోతా, ఇంకా కలిసి ఉండడము జరగదు. లోతు భార్య అనుకున్నారు, రప్పలు రాళ్ళకి వెళ్ళిపోతే బ్రతకడం చాలా కష్టమని ఒక సుందరమైన ఊరుందంట. ఆ ఊరు పేరే సొదొమ గొమొర్రా. ఆ ఊరు ఎన్నుకున్నారు. వీళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత దేవుని మాటకు లోబడి బాగానే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత భార్య పొట్టుకు పెట్టిందంట. ఎవరి పొట్టుకన్నా సరి భరిస్తాం, కానీ ఇంట్లో భార్య పొట్టుకు పెడితే భరించగలుగుతామా? మిమ్మల్ని ఏమడుగుతాం? పైన ఉన్నారు ఆ తలకాయలన్నీ. చెప్పండి, ఇంట్లో భార్య పొట్టుకు పెట్టిందనుకో, నువ్వు ప్రశాంతంగా ఉంటావా? చెప్పాలి. ఉంటారా? ఏమ్మా రామదాస్ ఉంటానంటున్నాడు. చెప్పాలి. విజయుడు భార్య పొట్టుకు పెడితే ఉంటామా? ఏమని పొట్టుకు పెట్టిందని తెలుసా? ఇదిగో దేవుడు గొప్పోడే, ఆస్తి ఇచ్చినాడు, పేరు ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు, కానీ నా దాసిని తీసుకుని పెళ్లి చేసుకో, దాని ద్వారా పిల్లోడిని కను, వాడన్న ఈ ఆస్తికి అధిపతి అవుతాడు. నిజంగా భార్య పొట్టుకెట్టింది అనుకో, అబ్రహాం ఏం చేయాలా? ప్రభా నా భార్య ఏంటి తలకాయ తింటుంది నాయన, నువ్వు చెప్పు, నువ్వు చెప్తే చేస్తా, లేకపోతే లేదనాలా. కానీ భార్య పొట్టుకు తట్టుకోలేక ఏం చేశాడు? పెళ్లి చేసుకుంటా అని చెప్పి కొడుకును కానీ దేవుణ్ణి అడిగాడా? చెప్పండి. అడిగుంటే ఎలాగుండునో? సర్లే పిల్లోడు పుట్టాడు, ఆయనకు ఇస్మాయిల్ అని పేరు పెట్టారు. క్యా నామ్ లగాయా? ఇస్మాయిల్. వాడు పెరుగుతుంటే మళ్ళా పొట్టుకు పెట్టిందంట. ఏమని పొట్టుకు పెట్టింది? ఇదిగో నా దాసి కొడుకే చూడు, దీనికి అంతటికి అయిపోతాడా, దాన్ని పంపించేయి. చేసుకోమనింది, వద్దు అంటుంది. అందుకే భార్యలారా, మీ భర్తలతో నడవడానికి ప్రయత్నం చేయండి. భర్త కంటే ముందుకు పోవద్దు, పోతే ఇట్లాంటి కంపలే వస్తాయి. ఇంట్లో ఎవడి మాట ఉండాలి?
భర్త మాట. భర్తలారా భార్యలను ప్రేమించండి, భార్యలారా భర్తలను ఎత్తి మీదకి ఎక్కి కూర్చోండి. కాదా? ఏం భలే సిగ్గుపడుతున్నారబ్బా భార్యలు, చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భార్య ఎప్పుడూ భర్తకు ముందు నడవకూడదు, వెనక నడవ. అందుకే భార్యని యా నుంచి తీసినాడు తెలుసా? కాళ్ళ నుంచి తీసినాడా? మేము ఊరుకుంటాం, ఆ కాళ్ళ నుంచి తీస్తే పొద్దుముకులు కాళ్ళ కింద వేసి పెట్టాం. మేమేం తక్కువ జాతోళం కాదు. ఒకవేళ తల నుంచి తీసినాడు అనుకో, మీరు తక్కువ వల్ల తల మీదకి ఎక్కి కూర్చుంటారు కదా. అందుకే ఆనందం తీసాడంటే తెలుసా? అంటే దీని అర్థం ఏంటి? నీ భర్త సంతోషములో నువ్వు ప్రక్కన ఉండాలి, బాధలో ప్రక్కన ఉండాలి, కష్టములలో ప్రక్కన ఉండాలి, సుఖములలో. వీనికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఏందో మూటలా కూర్చుంటాడు అంటారు భర్తల్ని. మా అమ్మోళ్ళు ఎవరిని చూసలేక వీడిని చూసి కట్టబెట్టినారు. ఈ దరిద్రుడు ఏం చేయలేడు. లేరేటండి భార్యలు. చర్చికి వచ్చేటోళ్ళు వీళ్ళందరూ అందుకే చెప్తున్నారు. చర్చిలో మళ్ళీ ఇక్కడికి వస్తే స్తోత్రం చెల్లింతుము. అప్పో నీ సింగారాన్ని చూసి పాస్టర్ గారు పడిపోతుంటాడు. అయ్యి బాబోయ్ ఎంత భక్తి పొర్రాలు రా బాబు అని. అసలు రాక్షస తత్వం, అసలు గయ్యాలి ఎక్కడా? ఇంటికాడ. ఆ మెట్ల వరకు గునుక్కుంటూ సనుక్కుంటూ వస్తాం. మెట్లక కానీ తోత్రం 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 తోత్రం. యాడికి? దొంగ భక్తి కాదు, దొంగ భక్తి కాదు. ఇవి ఈ రోజు నుంచి కాదంట, ఆ రోజు నుంచి ఉన్నాయి. దేవుడు గాఢ నిద్ర కలుగజేసి ప్రక్కటెముకలు ఎముకని తీస్తే, ప్రవ్వా నువ్వెంత గొప్పోడివి నాయన, అన్నిటికీ జతలు చేసి నాకు కూడా జత చేసావు, నీకు వందనాలు అని దేవుణ్ణి అనకుండా దేవుణ్ణి మర్చిపోయి అబ్బబ్బబ్బబ్బబ్బా నా మాంసంలో మాంసమా, నా ఎముకల్లో ఎముక, నీవు నాలో నుండి తీపడ్డావు కనుక నువ్వు నారివని కవిత్వాలు రాశాడు. ఎవరు? ఆదాము. కొన్ని రోజులు ఏం జరిగిందో మీకు తెలుసు. ఏం జరిగింది? ఇది నిజమా అన్న మాటకి అట్టనా అని పడింది. తినింది. ఎవరికి పెట్టింది? భర్తకు పెట్టింది. ఆయన కూడా తిన్నాక వారి నేత్రాలు తెరవబడ్డాయి. సిగ్గు అనేది ఏంటో అప్పుడు తెలిసింది. సాయంకాలం వచ్చే దేవుడు, ఒరే నా కొడుక అబ్రహమా, నా బిడ్డ హవ్వా అంటే ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆదాం అంటాడంట, నీ స్వరము వింటివి కానీ భయముతో మేము దాపెట్టుకుంటివి. ఏంటికి దాపెట్టుకున్నావంటే, నువ్వు తెచ్చిపెట్టిందే పెంట పెట్టింది అన్నాడంట దేవునితో. ఆ రోజేమో కవిత్వాలు రాశాడా, దేవుడు గుర్తుకు రాలే. ఈరోజేమన్నాడు, నువ్వు తెచ్చిందే, నువ్వు పెట్టిందే. ఏంటి? ఈ వాక్యం అర్థం కాక చాలామంది భార్యలను కొడతా ఉంటారు. నీ వల్లే పాపం వచ్చిందే, నీ వల్లే పాపం వచ్చింది. అసలు పాపం ఎవరిని బట్టి వచ్చింది తెలుసా? ఆదాముని బట్టే వచ్చింది. దా పాస్టరమ్మ లేగు, మా పెళ్ళిళ్ళు ఎట్లా నడిచినాం చూడలే కదా, చూపిస్తా. రోజు ఇట్టనే పోతుండ్రంట. ఇట్ట పోయి అవ్వలేదంట, ఆ చెట్టు బాగుంది, ఆ చెట్టుకాయ తిందామంటే ఉండు అని ఆదాం ఏం చేసేవాడు? ఆ చెట్టుకాయ తెచ్చి ఇద్దరు చక్కగా తినేవారు. అలాగే రోజులు గడుస్తున్నాయి. ఆదాంకి ఏ మాయరోగం వచ్చిందో తెలియదు. అవ్వా అట్టకెళ్ళిపో, నేను ఇట్టకెళ్ళిపోతా, మళ్ళా బువ్వ తినే టైంకి ఇక్కడ కలుసుకుందాం. మీకు అర్థమవుతుందని చెప్పేది. కలిసి ఉన్నంత వరకు ఏమీ జరగలే. ఎప్పుడైతే కాస్త ఎడబాటు వచ్చిందో, అవ్వా నువ్వు ఇట్ట తిరిగిరా, నేను ఇట్ట తిరిగి వస్తా అని పోయినామో ఈ మాట పోతుంది. పోనీ ఆ చెట్టు కాడికి పోయాగమ్మా. ఆడికి పోగానే ఇది నిజమా, ఆడే కూర్చో యబ్బా ఇది నిజమా అంటే అవ్వనింది ఇది నిజమే. మా దేవుడు చెప్పినాడు, ఈ పళ్ళు తింటే మాకు మరణం వస్తుంది, ఈ పళ్ళు తింటే మా కళ్ళు తెరవబడతాయి అంటే సాతాన్ అంటుందంట, అవ్వా ఎంత పిచ్చి దానివే, మీ దేవుడికి మీరు దూతలుగా ఉండడము ఇష్టము లేదే, అందుకే అట్ట చేశాడని చెప్పాను. అవ్వకు ఫలం రావడానికి గల కారణం చెడుని నింపింది,
ఇప్పుడు అవ్వ ఏం చేసింది? ఆ కాయని తినింది. తిన్నాక ఏమైనా అయ్యింది అవ్వకి? అంటే ఇప్పుడు ఏం బలపరచబడింది అక్కడ? దేవుని మాట కంటే సాతాను మాటే నిజమని నమ్మింది. కానీ అవ్వ ఈ పిచ్చిదానికి తెలియదు కదా, నా భర్త లేకుండా నేను సంపూర్ణము కాదు కదా. ఇప్పుడు అవ్వ ఎక్కడి నుంచి తీయబడింది చెప్పండి? ప్రకటెముకలలో. ఇప్పుడు అవ్వ తినింది, ఏమీ కాలే. ఏమా అవ్వ ఎట్టుంది రోజు నీ ప్రయాణం? భలే ఉందండి. ఏ చెట్టు కాయ అని అడగకుండా తెచ్చావా? తెచ్చాను. తినింది. ఇద్దరేమైపోయారు? ఇప్పుడు దిగంబరులు అయిపోయారు. అంటే పొరపాటు ఆడదాందా మగోడిదా చెప్పండి? అందుకే ఒక పేట పెళ్లి కొడుకైతే ఒక పేట పెళ్లి కూతురు, మూడో పేట ఎవరో తెలుసా? దేవుడు. ఈ భార్యాభర్తల మధ్య ఉండవలసింది దేవుడే. 3 పేట్ల తాడు త్వరగా తెగిపోదు. మనోళ్ళు ఇలా చూపించి ఎలా చూపించి ఇలా చెప్పారు కదా, సెలవు లేదు అంటే వాడిని ఎత్తి అవతలేస్తారు. ఎందుకు సెలవు లేదు రా నీకని? అవునా కాదా? తండ్రి, కుమారా, పరిశుద్ధ 3 బిర్రుగా కట్టినావా? ఆదామవ్వని కలిపినప్పుడు వివాహం యొక్క పెద్దలుగా నిలబడిన వారు ఎవరో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఎవరో తెలుసా? ఆదాము, అవ్వ. మరి ప్రేక్షకులు అంటావా? కోటాను కోట్ల దూతలు చూచుచుండగా ఆ పరిశుద్ధ వివాహాన్ని దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? క్రైస్తవ వివాహములో ఉన్న ప్రథమ స్థితి ఏంటంటే ఒకరిని ఒకరు వాగ్దానమును చేసుకొని ఆ వాగ్దానానికి కట్టుబడి ఉండడమే. గుర్తుపెట్టుకోండి. సారా మాట విన్నాడు, తప్పు చేశాడు. వాడు పెరిగేపాటికి సారమ్మనింది, నువ్వేం చేస్తావో తెలీదు, వాడు రేపొద్దున కల్లా నా కంటి ముందు ఉండకూడదు. రావలసిన సొమ్మంతా ఇచ్చి పంపించేశారు. ఇచ్చి ఈ తప్పు చేసేందుకు 10 సంవత్సరాలు దేవుడు మాట్లాడలే. ప్రతిరోజు 3 గంటలకు మమ్రే చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటే మరలా దేవుడు ప్రేమించి ఏం చేశాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మునిగా ఆయనకు దర్శనమిచ్చి ఆయన గుడారంలోకి వచ్చారు. ఎంతోమంది పనివారందరినీ ప్రక్కకు పెట్టి సారాతో అన్నాడు, పులిసిన పిండి ఏమున్నదని ప్రక్కకు పెట్టు, మరలా కొత్త పిండిని పిసుకు, నీ చేతులతోనే నువ్వు అప్పములు చెయ్యి, నేను నా చేతితోనే వధించి సిద్ధము చేసుకుని తీసుకొస్తా. అది అబ్రహాము సారా దేవునికి ఇచ్చిన మర్యాద. పనివారు లేరా? ఉన్నారు. కానీ ఎవరికి ఇస్తున్నాం? ఇది దేవునికి ఇచ్చే దాంట్లో మధ్యవారి హస్తం అవసరంలే, నేనే చేయాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తిన్నారంట. తిన్నాక అబ్రహాం, మరి పోయి వస్తాం, నీకున్న లోటేంటో మాకు తెలుసు, మరలా వచ్చే ఏటికల్లా సారమ్మ ముసిముసి నవ్వులు అవుతుందంట. ఈ వయసులో గర్భం ఏంటి? ఈ వయసులో గర్భం ఏంటి? కోపం వచ్చేసిందంట ముగ్గురికి. అబ్రామా, సార నవ్వుతుంది, నిన్ను బట్టి సారమ్మను ఏమి అనట్లే. అందుకే ఇస్సాకు అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? నవ్వు. చెప్పండి, నవ్వు. ఇప్పుడు ఇస్సాకు పుట్టాడు, పెరిగాడు. దేవుడు మాట్లాడక మళ్ళా మాట్లాడాడు. ఎవరితో? ఓ డాడీ, మాట్లాడుతున్నావా? నీ స్వరం వినాలని నా చెవులు ఎంతగా ఆశపడుతున్నాయి. చెప్పు అనగానే, అబ్రామా, నీ కొడుకుని తీసుకొచ్చి ఎక్కడ? మొరాయి పర్వతం మీద తీసుకొచ్చి బలిచ్చే అన్నాడు. గుండె ఆగిపోయింది. మనమాతే నువ్వేంటికి ఇచ్చినావు అంటామా లేదా? నేను అడిగింటినే, ఇట్టనే చచ్చిపోయింటే బాగుంది కదా. ఈ వయసులో కొడుకునిచ్చి మళ్ళా కొడుకుని నువ్వు బలి అడుగుతావా అని అంటాం మనం.
అబ్రాహాం ఏమన్నాడు తెలుసా? నీ మాట చెప్పున జరుగునుగాక. ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడేనే. ఎందుకు? లేక పుట్టిన కొడుకు. వాడిని విడిచిపెట్టి సారమ్మ ఒక్క నిమిషము ఉంట్లే. ఏం చెప్పినాడో, అబద్ధం అన్నాడో, ఏం చెప్పినాడో తెలియదు. కానీ ఒరే కొడుక, నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ ప్రాంతమే చూస్తున్నావు, నీ కొత్త ప్రాంతం చూపించద్దా అన్నాడు. పిల్లోడు కదా, ఏమన్నాడు? వస్తానాయన అన్నాడు. పనులు తీసుకున్నారు, గాడిద మీద ఎక్కారు, ప్రయాణమై వచ్చారు. వారితో పాటు 3 వచ్చాయి. ఏంటి? కట్టెలు, నిప్పు, కత్తి. ఏమొచ్చాయి? 3 తీసుకుని వచ్చారు. కొండ దగ్గరికి వచ్చాక పనివారితో అన్నారు, మీరు గాడిదలు పెట్టుకుని ఇండే ఉండండి, మేము వెళ్ళి యెహోవాకు బలి ఇచ్చి మరలా వస్తాం. అది విశ్వాసం కలిగిన మాట. మనమైతే ఉండండి రా, పోయి ఇచ్చి వస్తా అని అంటాం. కానీ అబ్రాహాం ఏమన్నాడు? हम जाएंगे, परमेश्वर को बलिदान देंगे, फिर लौट के आएंगे. విశ్వాసం. అందుకే విశ్వాసానికి తండ్రిగా ఎవరు పేరు తెచ్చుకున్నారు? అబ్రహాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళదైతే అయిపోయింది. ఇప్పుడు నిప్పు పట్టుకున్నారు, కట్టెలు పట్టుకున్నారు, కత్తి కొడుకు ఎత్తి నడుచుకుంటూ పోతుంటే డాడీ అన్నాడు. ఎవరు? ఇస్సాకు. డాడీ అన్నాడు. వాట్ మై సన్ అన్నాడు. ఏం లేదు డాడీ, చిన్న డౌటు. ఏంటి? అడుగు నాయన అన్నాడు. వధించడానికి కత్తి ఉంది, కాల్చడానికి కట్టెలున్నాయి, నిప్పంటియడానికి నిప్పు ఉంది, మరి బలు పశువు ఏది అని అడిగాడు. దానికి అబ్రాహాం కొడుకా నువ్వేరా అని అడిచాడా? విశ్వాసం దేవుడు తెలుసా? దేవుడే చూసుకొనను. ఏమన్నాడు? దేవుడే చూసుకుంటాడు. పైకి వెళ్ళిపోయాడు. ఇంకేం చూసుకుంటాడు దేవుడు అనుకుందాం. బలిపీఠం కట్టేశాడు, కొడుకుని రమ్మన్నాడు, కట్టేశాడు. ఇప్పుడు ఆ టైంలో కొడుకేమనాలా? ముసలోడా, నీ దేవునికి ఇచ్చిన మాట కోసం నన్ను, నా బంగారు భవిష్యత్తును నాశనం చేస్తావా అని ముసలోని తోసేసి వెళ్ళిపోవాలా. కానీ ఇస్సాకు దగ్గరున్న మంచి మనస్తత్వం ఏంటి తెలుసా? నా మరణమే కనుక దేవునికి ఇష్టమైతే నేను ఆయన కొరకు బలైపోవడానికి ఇష్టం అన్నాడు. హల్లెలూయా. ఈ సంగతంతా ఎవరు చూస్తున్నారు తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను చూస్తున్నారు. దేవుడు అనుకున్నాడంట, ఒక మానవుని కడుపును పుట్టినవాడే నా కొరకు బలైపోవడానికి ఇష్టపడితే, అదే నా కుడి పార్శ్వమున ఉన్న నా కుమారుడు ఇంకా నా కొరకు ఏమీ చేయగలుగుతాడనే తన కుమారుణ్ణి లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలి అర్పించడానికి కత్తెత్తాడు. ఇంకా దేవుడు మాట్లాడకపోతే పీక తెగిపోతుంది. చెప్పండి, దేవుడు మాట్లాడకపోతే పీక తెగిపోద్ది. ఈ లోపల అబ్రహాం అన్నాడు. అంతే. ఏం చేయాలి అబ్రహాం? దేవుడు మనసు మార్చుకున్నాడు, ఎగరాల. ఎగిరాడా? నాయనా, నేనిచ్చే బలిలో ఏదైనా నీకు నచ్చలేదా? లోపం ఉందా? దేవుడు అబ్రహామును మెచ్చి, అబ్రహామా, నీ కొడుకుని నాకు బలి ఇవ్వద్దు, అదిగో ఆ పొదలలో చిక్కబడిన ఆ గొర్రెను తీసుకొచ్చి నాకు బలి. అక్కడ ప్రారంభమైంది యేసుక్రీస్తు ప్రస్తావన. అందుకే యేసు ప్రభువారు ఈ లోకానికి ఎలాగొచ్చాడు తెలుసా? లోక పాపములను మోసుకుని పోయే గొర్రె పిల్లల వచ్చి ఆ రోజు ఇస్సాకు స్థానములో ఎవరు బలైపోయారంట? గొర్రె పిల్లకు సాదృశ్యమైన యేసుక్రీస్తు వారు బలైపోయారు. ఎవరి కోసం? ఎవరి కోసం ఇది? కేవలము నా కోసం, నన్ను అంతగా అందుకే ఏమి కోరుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినావు. ఏమి చిత్రమో, ఎవరైనా ఉన్నారా ఎచటైనా ఇలాంటి స్నేహితుడు నా యేసయ్య. గట్టిగా ప్రేమిల్
క్రీస్తు మహారాజుకి ఒకటి ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన ఈ లోకంలో పుట్టాడు. రెండోది, ఆయన కొరకు చెప్పబడిన ప్రతి ప్రవచనము నెరవేర్చబడింది. మూడోది ఏంటో తెలుసా? గుర్తించుకోవలసింది అతని భవిష్యత్తు. అనగా దేవుడు జననం ఎలా జరిగిందో మరణము కూడా అలాగే జరిగింది. ఏంటి ఆయన భవిష్యత్తు? మానవాళి కొరకు ప్రాణము పెట్టడానికి వచ్చాడు, పెట్టాడు, జయమునిచ్చాడు, వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. నాలుగోది ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన దాతృతమైన హృదయం. చెప్పండి, పిసునుగొట్టు హృదయం కాదు. ఏ హృదయము? దాతృతము. అందుకే ఏమి కోరుకోకుండా ఉన్నదంతా మానవాళికి ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐదోది ఏం చేయాలంట? నెమ్మదిగా ఉండాలంట. చాలామంది పండగంటే పరిగెడతా ఉంటారు. ఎట్లా పరిగెడతారు? స్టార్ పెట్టుకోవాలా, క్రిస్మస్ ట్రీ పెట్టాలా, ఇల్లు సున్నాలు కొట్టుకోవాలా, కొత్త బట్టలు కొనుక్కోవాలా, ఈసారి ఎవరిని పిలుచుకోవాలా, పిండి వంటలు చేయాలా అని ఎన్నెన్నో చేస్తా. కాస్త చిన్నగా ఈ అడావిడిలో నువ్వు ఎవరిని మర్చిపోతున్నావో తెలుసా? అసలు కారకుడైన దేవుని మర్చిపోతున్నావు. ఈరోజు నువ్వు విసిగెత్తిపోవచ్చు. ఇంతసేపా? ఆయన సన్నిధిలో ఎంతసేపు గడిపినా అది అద్భుతమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవి రోజు దొరికే మాటలు కాదు. ఇది రోజు దొరికే దేవుని సన్నిధి కాదు. ఇది దొరికినప్పుడే మనం ఏం చేసుకోవాలా? ఆస్వాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ పెట్టి ఇవన్నీ చేస్తూ ఈ పండగనిచ్చిన దేవునినే మనం ఏమవుతున్నామో మర్చిపోతున్నాం. అందుకే ఆలోచించు, నిదానించు, త్వరపడొద్దు. పెద్దలు అంటారు, నిదానమే, ఉరుకులాడితే పోతాం, నిదానంగా ఉంటే ఉంటాం. కనుక పండగలు ఎప్పుడు కూడా ఉరుకులాడొద్దు, నిదానపడు. దీనికి కారకుడైన దేవుని యొద్దకు వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది, నువ్వు దేన్ని గుర్తించుకోవాలంటే సాంప్రదాయమును గుర్తించుకోవాలి. ఏంటి ఆ సాంప్రదాయం? ఎందుకు యేసుప్రభు లోకానికి వచ్చాడు? నీలో జన్మించడానికి, నీలోనే జన్మించడానికి వచ్చాడు. కనుక క్రీస్తు లేని పండుగ చేయొద్దు. క్రీస్తును కలిగి ఇతరులకు చూపించే పండగను నువ్వు చెయ్యాలి. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ సాంప్రదాయాన్ని విడిచిపెట్టి లోక సాంప్రదాయాలను నెత్తికేసుకోవద్దు. లోక సాంప్రదాయాల ద్వారా నీకు వచ్చేది నష్టం. క్రీస్తు సాంప్రదాయం ద్వారా నీకు వచ్చేది విలువ కావాలా, నష్టము కావాలా? ఒకసారి ఆలోచించు. దేవునికి స్తోత్రం. ఏడోది గుర్తించుకోవలసింది తెలుసా? ఈ పండుగ కుటుంబాలతో కలిసే సమయము. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఈ పండగ కుటుంబాలతో కలిసే సమయం, హ్యాపీయెస్ట్ మూమెంట్, చాలా సంతోషకరమైన సమయం. ఇది ఇంకా ఎప్పుడు సంతోషం అవుతుందంటే కుటుంబ సమేతముగా నువ్వు దేవుని వద్దకు వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం. 128వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితమును నీవు అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు వలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలాగూ ముందు చెప్పబడిన వచనాల్లో ఉన్న ప్రతి మాట అనుసారంగా దేవుడు వారిని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కనుక ఈరోజు కుటుంబాలు
దేవుని సన్నిధికి రావు. ఎందుకు రావు? ఓ పక్కన ఎద్దు, ఓ పక్కన గాడిద. దున్నుదాం దా అని వేసుకున్నారు. ఏది? నాగలి, కాడి. కానీ ఓ పక్కన ఎద్దు, ఓ పక్కన సాగుతుందా ప్రయాణం? సాగుతుందా? నాతో చెప్తుంటారు, పొద్దున్నే మా ఆయనకి తలస్నానం చేపించి తెల్ల బట్టలు ఇచ్చిన సార్ వచ్చానన్నాడు, కానీ మంచమెక్కి వారు గాడిద, వచ్చిన మీరు ఎద్దు. అవునా? ఎద్దు సిద్ధముగా ఉంటేనే పొలము దున్నబడుతుంది. కనుక కుటుంబము ఆశీర్వదింపబడాలంటే ముందు ఏమి రావాలి? తల. కానీ మనం అందరము ఎట్టొచ్చామంటే తలలు లేని మొండాలు. చెప్పండి, తలలు లేని అంటే ఇది ఇప్పుడు కాదు, యేసు ప్రభు కాలం జరుగుతుందంట. 10 మంది వచ్చారంట యేసయ్య దగ్గరికి. అయ్యా, నిశ్చిత్తమైతే మమ్మల్ని తాకవా, మేము కుష్ఠరోగంతో బాధ. దేవుడు, మిమ్మల్ని తాకడం నాకు ఇష్టమేరా, ఏం భయపడద్దు, మీరు పోతూ ఉండండి, మీకు స్వస్థత కలుగుతుంది. కలిగింది. 10 మందిలో ఎంతమంది వచ్చారు దేవుని దగ్గరికి? చర్చిలో ఎక్కడ చూసినా పురుషుల శాతం 1%, ఆడవాళ్ళ శాతం 5%. 5గురు బుద్ధి కలిగిన వారు, నాకేం బాధలే, చెప్పేటోడు ఎంతసేపు అని చెప్తాడు. సుమారు 150 ప్రసంగాలు చేశా ఈ రోజు వరకు. దేని మీద? క్రిస్టమస్. నాకేం బాధలే, గొంతు సహకరించినా సహకరించకపోయినా చెప్తానే ఉంటా. మీరు చెప్పకపోతే చెప్తారా చెప్పరా? చెప్పండి. అందుకే యాడ చూడండి అమ్మలక్కలే ముందుంటారు. అయ్యవారులు మీరు ఫోండి అంపించి ఆయంగానే గోడ దూకి పారిపోతారు. ఇది అప్పటి నుంచి ఉందంట. అలా యేసును వెంబడించిన వారిలో ఎక్కువ మంది ఎవరు? స్త్రీలే. కానీ స్త్రీ ఎంత బలహీనమైన ఘటన అంత బలవంతమైన ఘటన అని బైబిల్ చెప్తుంది. నీ భర్తను మార్చుకోగలిగిన శక్తి నీకు దేవుడిచ్చాడు. ఇట్లాంటికి వాడం. మా పుట్టింటికి పంపకపోతే నేను పోతా, నేను చచ్చిపోతా. ఏంటి? నాకు చీర కొనకపోతే నీ కొండి పెట్టాను అంటామా లేదా? చెప్పండి. పండగ ప్రారంభం అవుతుందంటే పురుషులకు టార్చర్లే. ఏమని? మా అమ్మోళ్ళింటికి పోతా, మా అమ్మోళ్ళింటికి ఏం మాట్లాడతలేదనుకో, కారమన్న ఎక్కువ వేసేస్తుంది, ఉప్పన్న ఎక్కువ వేసేస్తుంది, కూర మార్చేస్తుంది. వీడి కోపం వచ్చి దయ్యందానా పో, నేనే పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటా, గంగారావు అంగటి నుంచి పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని ఉప్పు వేసుకొని తింటా, పోయే నీ మాడిపోయినవి ఎవడికి కావాలంట. అట్లకి మాత్రం లాజిక్గా నున్నగా పోయి ఏవండి బావా, భలే భాష మనది. నేను మా విశ్వాసులకు చెప్తా, యావండి అనమంటే వాయబ్బా వయలాడి వచ్చిందంటారంట. యావండి అని పిలిస్తే తప్ప, ఈయన బావా అని పిలిచాలా. అప్పుడే ఓయ్ అంటాడు. ఏడు ఎత్తును పొడిచినట్టు. బావా అని ప్రేమతో పిలిస్తే నీ భార్యను ఏ రోజైనా ప్రేమగా చిన్ని తల్లి, బుజ్జి తల్లి, బంగారు తల్లిని పిలిచా దోయ్, ఇది నిజంగా గంగిరెద్దే, వచ్చిన యాడికి పిలుపుల్లోనే సమాధానం లేదు నీకు. ఇంకా నీ బతుకులు ఏముంటుంది? మగోడికి అహంకారం. ఏమని? జాగ్రత్త. భార్య అంటే ఆట వస్తువు అనుకుంటున్నావా? పురుషులారా జాగ్రత్త, నువ్వు కూడా గౌరవించాలా. నేను చాలామందిని చూసిన, ఈమె ఎంతో ప్రేమతో ఏవండి అంటే బాయబ్బా వచ్చింది, దిగొచ్చిందంట. ఏమంటుంటే యావండి, సర్లే బావాని పిలిచింది అనుకో, ఈడేమనాలా అమ్మా, లేకపోతే ఏదో పేరు పెట్టి అది తీసుకురానాలి కదా. దొయ్ అనగానే దుద్దు పరిగెత్తుకున్నాను అన్నాడు. చెప్పు మాటలే దొయ్యి గొయ్యి, అందుకే గొంతులో పడు. ఇదేనా సంసారం? ఇదేనా దేవుడు నేర్పుతున్న సంస్కారం?
మనం ఎక్కడ ఉన్నా గౌరవంగా ఉండాలి. ఒకరి కీర్తిని ఒకరు ఎప్పుడు కిందికి తీసుకుని రాకూడదు. నీ బంధువుల మధ్య, నీ సమాజంలో, నీ మందిరంలో చక్కటి పలకరింపు, చక్కటి ప్రేమపూర్వకమైన స్థితులు ఉండాలి. దేవునికి స్తోత్రం. కనుక గుర్తుపెట్టుకోండి, ఈ క్రిస్టమస్ పండగ మనకేం తెస్తుంది తెలుసా? కుటుంబ సమేతముగా ఎక్కడికి 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 దేవుని సన్నిధికి. మీ భర్తలు అనొచ్చు, నేను కూసుకోలేనే, నాకేమొచ్చింది, అందుకే కుర్చీలు ఉన్నాయి. తప్పించుకున్నాడు ఇంకేమంటాడు తెలుసా? సార్ ముందు కుర్చీలో కూర్చోవాలంటే కొద్దిగా ఏంటి, కుర్చీలు ఉన్నాయని అన్నామనుకో, అయితే వస్తానండు, సార్ ముందు కుర్చీలో కూర్చోకూడదు. వీడికి ఏం బుద్ధి ఉంది? రాకూడదని. రానంటే 1000 కారణాలంట, వస్తానంటే ఏ కారణమో. ఇట్లా తగలాడిపోయారు అన్నారు. బారకట్ట ఆడంటే ఇట్టా పక్కకు వచ్చి ఇట్ట ఎత్తున్నారు. మొన్న రోడ్డు మీద చూస్తున్నా మునిగిపోతున్నారు. దేని మీద? నీతో ఆడుతున్నాడు దేవుడు. పడతావు. ఎక్కడ? అగ్ని ఆరదు. అందుకే అప్పని పెడపప్పలు పెట్టిన నా అప్పలు నీ అప్పలు ఎవ్వడు కనరాడు. అందుకే దీపం ఉండగానే ఇంటిని చక్కబడు. క్రిస్టమస్ కుటుంబాలతో కలుపుతుంది. నిజంగా చెప్తున్నా, మన భారతదేశాన్ని బట్టి ప్రభుకు వందనాలు. వేరే దేశాల్లో ఈరోజు ఎవడు చర్చికి పోడు. ఈరోజు ఎవరు చర్చికి ఈరోజు ఏం చేస్తారు తెలుసా? భార్యాభర్తల కుటుంబాలు కలిసి కేకులు కొనుక్కొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి సహవాసం చేస్తారు ఈరోజు. కానీ మనమే ఈ పండుగ దినమున దేవుని దగ్గరికి వచ్చి ప్రభువును ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా బోల్డన్ ఉన్నాయి. ఇప్పటికే సమయం అయిపోయింది. గుర్తుపెట్టుకో, దేవుడు మన కొరకు జన్మించాడు. దేవుని గురించి చెప్పిన ప్రతి వాగ్దానము నెరవేర్చబడింది. మూడోది చెప్పాలి. మూడోది ఏంటి? ఆయన భవిష్యత్తును ఎందుకు వచ్చాడు, ఏమి చేశాడు, దాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. నాలుగోది, ఆయన దాతృత్వం సమస్తాన్ని మన కొరకు ఉంచాడు. తర్వాత ఉరుకులాడకూడదు. ఏం చేయాలా? మనం చేస్తున్న ప్రతిదానికి ఒక కారణముగా మనము చేయాలి. 6 అర్థమవుతుందా? 7 కుటుంబముతో కూడా ప్రభు సన్నిధికి అందరం కూడా లేచి నిలబడతాం. ఒకసారి ఆరాధించే వేళయందు నీ హస్తములు నేను పాపిన నా ఆనందం కోరేవాడా నా ఆశలు. అందరు కూడా మురళి, శివ, ప్రేమ నిధి, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేదయ్యా, ఆరాధించకనే. పరిశుద్ధుడా, నీవు మా కొరకు మేలు చేశావు. అందుకే నిన్ను ఆరాధించడానికి కుటుంబాల సమేతముగా నీ సన్నిధికి రావడానికి
నువ్వు చూపిన కృపను బట్టి నీకు లెక్కలేని వందనాలు. విన్న ప్రతి మాట మా హృదయాలు భద్రపరచుకోగలిగిన కృప, శక్తిని మీరు దయచేసి అన్నిటినీ జ్ఞాపకము చేసుకుంటూ ముందుకు సాగే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.